హాయ్. న్యూ ఇండియా న్యూ రైల్వే స్టేషన్ లో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు సో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారన్నమాట. ఈ స్కీమ్ లో భాగంగా కొన్ని రైల్వే స్టేషన్లు సెలెక్ట్ చేసుకొని సో అందులో మౌలిక సదుపాయాలని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దానిలో భాగంగా మా గుత్తి స్టేషన్ కూడా అందులో ఉంది ఆ స్కీమ్ లో. సో వర్చువల్ గా ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేయబోతున్నారు, అంటే ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నారు అన్నమాట. Masanani School teachers and students, KV School teachers and students, Sai Degree and Junior College teachers and students, Maharshi Dayananda School teachers and students, Vivekananda School teachers and students, AVR School teachers and students. So very warm welcome andi. So andariki గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సాహం తెలియజేయాలండి. సో అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా వెల్కమ్ అండి. సో మీకు కేటాయించినటువంటి సీట్లలో ఆసనాలు అవ్వాల్సిందిగా కోరుచున్నాను. సో అందరూ కూడా మీకు కేటాయించిన సీట్లో కూర్చోవాలండి. సో అఫీషియల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా Now I request శ్రీమతి డి వన్నూరు బి గారు, మున్సిపల్ చైర్పర్సన్ గుత్తి, ప్లీజ్ కమాండ్ ద రైస్ అండ్ బై ది చైర్ మేడం. And madam will be accompanied and honored by శ్రీమతి వీణా కుమారి గారు, చీఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ గుంతకల్. Now I request Srimati Varalakshmi Garu, Municipal Vice Chairperson Gutti, please command the rise and acquire the chair madam. And madam will be accompanied and honored by Srimati Jansi Garu, Senior Clerk Gutakal. Now I request our young and dynamic IRSC officer, Sri Sanjeev Kumar Garu, Senior DEM Central Gutakal. And he is also the commander of the rise and acquire the chair, sir. And sir is accompanied and honorable by Indra Meena, SF Gutti. Now I request our beloved IRSC
ఆఫీసర్ శ్రీ యు రమేష్ గారు, సీనియర్ డిఎంఈ, డీజిల్ ఎలక్ట్రిక్ లోకల్ షెడ్ గుర్తి. ప్లీజ్ కమాండ్ టు ది రైస్ అండ్ ఆక్యుపై ది చైర్ సార్. అండ్ సార్ ఇస్ అకంపైన్డ్ అండ్ హానర్డ్ బై ఆర్ సుధీర్ గారు, స్టేషన్ మాస్టర్ గుర్తి. థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ కోమలి రామాంజనేయులు గారు, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ అనంతపూర్, భారతీయ జనతా పార్టీ. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సో కోవిడ్-19 వచ్చినప్పుడు సో ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు పనిచేశారు, పోలీస్ వ్యవస్థ వాళ్ళు పనిచేశారు, డాక్టర్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నాం కదా, వీళ్ళందరూ కూడా సో వాళ్ళ పనిచేశారు. సో లైఫ్ లైన్ ఆఫ్ నేషన్ అని చెప్పుకునే రైల్వేస్ కూడా చాలా 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 దేశానికి సేవ చేసిందండి. ఎందుకంటే లాక్డౌన్ విధించినప్పుడు ఈ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయారు. సో వాళ్ళందరినీ వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాలంటే ఏకైక మార్గం ఏదంటే ఎంటైర్ ఇండియా మొత్తం రవాణా చేసి ఎఫెక్ట్ అయిన వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఎంతో కృషి చేసింది. రైట్, అదైపోయిన తర్వాత ఏం జరిగింది? ఆహార సమస్య, ఆహార ధాన్యాలు, పాల ఉత్పత్తులు, వీటి కోసం మనం అగైన్ కిసాన్ ట్రైన్స్ అన్నాయి నడిపాం. అగైన్ ఇండియా మొత్తం కిసాన్ ట్రైన్స్ నడిపి అందరి ఆకలి తీర్చిందనమాట ఇండియన్ రైల్వేస్. ఇంకొకటి, ఈ రోజుల్లో మనం ఎలక్ట్రిసిటీ లేని ప్రపంచాన్ని కానీ భారతదేశానికి మనం ఊహించలేం. సో కోవిడ్-19 సమయంలో ఎవరైనా ఎలక్ట్రిసిటీ కోల్పోయిన క్షణాలు అనుభవించారండి? లేదు కదా. సో కోవిడ్-19 సమయంలో భారతదేశం మొత్తం స్తంభించినా కూడా భారతదేశం చిమ్మ చీకట్లలో కూరుకుపోలేదు. ఎందుకు అంటే నిరంతరం ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి అవసరమైన థర్మల్ కోల్ ని ఇండియన్ రైల్వేస్ వారు సప్లై చేసి భారతదేశం చీకట్లో మగ్గకుండా వెలుగులు చిందేలాగా మనందరి జీవితాల్లో ఇండియన్ రైల్వేస్ చేసిందండి. సో ఇది కూడా ఒక చక్కటి నిదర్శనం అన్నమాట. సో ఇవన్నీ చేసాం ఇండియన్ రైల్వేస్. సగర్వంగా చెప్తాను, ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్ సెక్టార్ అండి, లైఫ్ లైన్ ఆఫ్ ది నేషన్. జై భారత్, జై ఇండియన్ రైల్వేస్. థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన మిత్రులు, మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వై వెంకటరామరెడ్డి గారికి, అలాగే మన గుత్తి పట్టణ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ వనిర్బి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సోదరిమణులకు, చిన్నారులకు, వేదికను అలంకరించిన ఇతర ప్రముఖులకు, ఎంతో మంది స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు వచ్చామో తెలుసా పిల్లలు మీకు అందరికి? తెలిసిన వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. చాలా తక్కువ, అంటే స్కూల్లో వెళ్ళమంటే వెళ్ళారా, వచ్చారా, లేకపోతే డూ యు నో వై వి ఆర్ హియర్? ఈ రోజు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో
554 స్టేషన్స్ ని ఆధునీకరణ చేయించుకోవడానికి మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సువర్ణ హస్తాల మీద ఫౌండేషన్ స్టోన్ లేయర్ చేయడం జరుగుతా ఉంది. అంతేకాకుండా 1500 బ్రిడ్జ్లు, అవి ఆర్ఓబీలు కావచ్చు, యూపీ అండర్ బ్రిడ్జ్లు కావచ్చు, వాటన్నిటి కూడా ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారి అమృత హస్తాల మీద మనం ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ లే చేస్తున్నారు ఆయన. ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక చిన్న ఓవర్ బ్రిడ్జ్ తీసుకురావడానికి నేను పడిన కష్టాలు తిరగని ఆఫీసు చేయని కష్టం లేనే లేదు. అలాగే ఈ రోజు మన మిత్రులు వెంకటరామరెడ్డి గారు కూడా ముందకల్లో ఒక ఆర్ఓబీ ఒక అండర్ బ్రిడ్జ్ తీసుకురావడానికి ఆయన పడుతున్న కష్టాలు ఆయన తిరగనన్ని ఆఫీసులు ఎక్కడ లేవు. అలాంటి పరిస్థితులలో 1500 ఒకటి కాదు. ఓకే, ప్రధాని మన ప్రీతమ ప్రధానమంత్రి గారు దాదాపుగా 1550 అండర్ పాస్ రోడ్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేసే దిశగా, అదేవిధంగా 553 కొత్త స్టేషన్స్ మరియు ఇనాగ్రేషన్ సందర్భంగా ఎంతో సాధారణంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతం పలికిన ప్రత్యేకంగా అధికారులకు, రైల్వే అధికారులకు, రైల్వేలో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి, ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరున నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ स्पर्धाओं के माध्यम से विकसित भारत के रेलवे का सपना सामने रखा। इनमें से अनेक युवा साथियों को पुरस्कार भी मिले हैं। मैं सभी को बहुत इस कार्यक्रम के माध्यम से देश में रेलवे इंफ्रास्ट्रक्चर के एक नए युग का आरंभ हो रहा है। आइए देखते हैं। जब से मिला तेरा साया, मुझे हर बार तू आया।
जया जया रे अब कर जगा जया చేయాలి. సో అలాగే ఆ స్టాల్స్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మీకు కేటాయించినటువంటి సీట్లో కూర్చోవాలండి. మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని, సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని, గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, గావం చెప్పండి. సెకండ్ ప్రైజ్ దీపక్, క్లాస్ 7. థర్డ్ ప్రైజ్ భానుశ్రీ, క్లాస్ 7. నెక్స్ట్ ఎస్ఐ రైటింగ్, క్లాస్ 9. ఫస్ట్ ప్రైజ్ నయనా జెస్సీ. సెకండ్ ప్రైజ్ గీతిక. థర్డ్ ప్రైజ్ జ్యోతి కుమారి. చెప్పండి. నెక్స్ట్ రిజల్ట్స్ ఆఫ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్.